ఇప్పుడే వచ్చి తానం చేసిన అలా ఫ్రెష్ అవ్వాను. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా ఇంటి దగ్గర ఉండే ఫుడ్ తింటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు బయట తిన్నాను కాబట్టి 2 నెలలు ఒక్క చికెన్ ముక్క కానీ నీ సన్నది తెల్లది ఈ 2 నెలలు నేను మొత్తం కూరగాయలు వెజిటేబుల్సే పూరా వెజిటేబుల్సే తిన్నాను. ఈ రోజు మనం తింటాను చికెన్ ఏముండారో తెలియదు, ఇంకా చూడాలి, చూస్తాను బట్టలు వేసుకొని. ఓకే, ఇప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకెక్కడికి ఎటు కాకుండా ఏది చూడకుండా డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి ఏం వండారో చూసి తినేద్దాం. రండి చూద్దాం, మీరు కూడా చూడండి. చికెను ఇంకా ఉంటాయి కాస్తుంది మా అమ్మ. మటను, బోన్స్. భోజనం చేసిన తర్వాత స్నాక్స్ ఏమన్నాయో చూద్దాము. ఫ్రిడ్జ్లోని మా అమ్మ నా కోసం పక్క దాస్తుంది ఫ్రిడ్జ్లో వేయబట్టి. ఈ మూత బాగా పెట్టలేదు, వాటర్ పోయిన చూడు వచ్చి. తిరుపతి లడ్డు, ఇది అన్నవరం ప్రసిద్ధం. ఇది అంజీరా, ఈ కేకులు నా కోసం దాశారు. కంచంలో అన్నం పెట్టుకొని మంచం ఎక్కేసాను. మీరు కూడా చూడండి ఏమేమి వేసుకున్నాను. మటను, చికెను, సాంబారి, రైసు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే 2 నెలలు అవుతుంది మా ఇంటి ఫుడ్ తిని, అందులోని మన ఆంధ్ర ఫుడ్ తిని కూడా 2 నెలలు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. అబ్బా, ఏదేమన్నా సరే ఇంటి ఫుడ్డే. ఇంటి ఫుడ్ మీద ఫుడ్డే లేదు ఎక్కడన్నా. మీరు కామెంట్ చేయండి, ఇంటి ఫుడ్ బాగుంటుందా బయట ఫుడ్ బాగుంటుందా అన్నదని. గవ్వలాడుతుంది తినేలా. ఫైనల్లీ కంచం ఖాళీ. తృప్తిగా తిన్నాను ఈరోజు అయితే భోజనం. స్నాక్స్ కూడా తినేసి భోజనం అయిపోయింది కదా. ఇప్పుడు స్నాక్స్కి అంజీరా ఫ్రూట్ తింటున్నాను. ప్రజెంట్ అయితే తినేసి పడుకుంటాను. లేచిన తర్వాత ఇప్పుడు మిగతా స్నాక్స్ తింటాను. అంతా పూర్తి అయిపోయింది. ఇంకా స్లీప్ వేసేస్తాను. నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. డోరా తీసేసుకున్నాను. ఇప్పుడు లేస్తానో నాకే తెలీదు. ఓకే, బాయ్.